కాన్పు నొప్పులను ఎలా తెలుసుకోవాలి? నమస్తే అండి. నేను డాక్టర్ బిందురెడ్డి, సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. కాన్పు నొప్పులు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. చాలా మందికి ఎలాగంటే ఫస్ట్ నడుము నొప్పొస్తుంది. నడుము నుంచి నొప్పి పొట్టకొస్తుంది. పొట్టంతా టైట్‌గా అవుతుంది. కాసేపటికి అది వదిలేస్తుంది. సో, ఈ టైపు నడుము నొప్పి, నడుము నుంచి పొట్టకి రావటం, పొట్ట టైట్‌గా అవ్వటం అనేది ప్రతి 5 నిమిషాలకొకసారి వస్తుందనమాట. అలానే ఈ నొప్పనేది రెస్ట్ తీసుకోవటం వలన తగ్గదు. ఈ నొప్పి గ్రాడ్యుయల్‌గా పెరుగుతూ పోతుంది. దాంతో పాటుగా కొంతమందికి వెజైనల్ డిశ్చార్జ్, మ్యూకాయిడ్ డిశ్చార్జ్, తీగలాంటి వెజైనల్ డిశ్చార్జ్ వస్తది. కొన్నిసార్లు ఆ వెజైనల్ డిశ్చార్జ్ బ్లడ్ స్టెయిన్డ్‌గా గూడా ఉంటుంది. దాన్ని మనం షో అంటాము. నడుము నొప్పి, నడుము నుంచి పొట్టకి నొప్పి రావటము, కంటిన్యూయస్‌గా నొప్పి అనేది ఇంక్రీజ్ అవ్వటము, ఈ వెజైనల్ డిశ్చార్జ్, మ్యూకాయిడ్ డిశ్చార్జ్ రావటము, కొన్నిసార్లు కొంచెం కదలికలు గూడా అంతకు ముందు కంటే తగ్గినట్టు అనిపిస్తాయన్నమాట. సో, ఇది ట్రూ లేబర్ పెయిన్స్ అంటాము. అలా కాకుండా నొప్పనేది మనం రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో రావటం లేదు అంటే దాన్ని ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటారు. సో, ట్రూ లేబర్ పెయిన్స్ అనేది ఏంటి అనేది ఐడెంటిఫై చేసి టైంకి హాస్పిటల్‌కి వెళ్తే కంఫర్టబుల్‌గా డెలివరీ అవ్వచ్చు. థాంక్ యూ.